హలో అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజులయిందండి వీడియో చేయక. కొంచెం పర్సనల్ వర్క్ ఉండి వీడియో చేయలేకపోయాను. అలాగే మన ఛానల్‌ని ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తూ వచ్చారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా అసలు విషయంలోకి వెళ్తే, మొన్న జగనన్న ప్రెస్ మీట్ పెట్టి, ఈ కూటమి గవర్నమెంట్ ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి, ఈ కూటమి ఈ రాష్ట్రాన్ని ఎలా అప్పుల పాలు చేస్తుందో అనే దాని గురించి, ఆ అప్పు తెచ్చిన అమౌంటును ఏ ఏ వాటికి ఖర్చు చేశారో అని చెప్పకుండా ఈ రాష్ట్ర ప్రజల్ని టీటీడీ లడ్డని, అంబటి రాంబాబు గారి అరెస్టని, భోలే బాబా ఘీ అని, అలాగే ఇందాపూరు చీజని, అబ్బో! ఒకటా రెండా ఇలా ఎన్నో కూటమి నాయకులు అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ ఈ రాష్ట్ర ప్రజలని ఎలా డైవర్ట్ చేస్తున్నారో అనే విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, ఈ కూటమి గవర్నమెంటు ఎంత నీచమైన, ఎంత అఘాయిత్యాలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నారో అన్న విషయాన్ని ఎండగడుతూ 3 గంటల సేపు ప్రెస్ మీట్ పెట్టి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రెస్ మీట్‌లో జగనన్న ఇంకొక ఆసక్తికరమైన విషయాన్ని కూడా డిస్కస్ చేయడం జరిగింది. అదేంటంటే లోకేష్ నాయుడు, చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ అన్నయ్యన నాగబాబు. ఆయన జస్ట్ ఎమ్మెల్సీ. అయినా కూడా సరే ఎక్కే హెలికాప్టరు, దిగే విమానం సందుండదు. పోనీ వాళ్ళ సొంత ఖర్చులతో ఎంజాయ్ చేస్తున్నారా అంటే అది కూడా లేదు. వీళ్ళ తమ్ముడు డిప్యూటీ సీఎం అయినంత మాత్రాన ఈ నాగబాబు గారు ఈ రాష్ట్ర ప్రజల ధనంతో ఇలా ఎంజాయ్ చేసి షికార్లు చేయడం కరెక్ట్ కాదనేది నా ఒపీనియను. మరి మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మొన్న కొలంబోలో జరిగే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌కి లోకేష్ నాయుడు ప్రత్యేక విమానంలో వెళ్ళి ఎంజాయ్ చేసొచ్చాడు. ఓకే. తన పర్సనల్ డబ్బుతో వెళ్ళి ఎంజాయ్ చేసొస్తే ఏం కాదు. కానీ ఈ స్పెషల్ ఫ్లైట్ ఏసుకొని ఎంజాయ్ చేసొచ్చేదానికి అయ్యే ఖర్చు ఈ రాష్ట్ర ప్రజలు అనేక రూపాలలో ఈ గవర్నమెంట్‌కొచ్చిన ఆదాయంలో నుంచి తీసి కట్టుంటేనే అసలు ప్రాబ్లము. మరి ఆ డబ్బుని ఇంత దుబారా చేయడం ఎందుకు? దీన్ని ఈ రాష్ట్ర ప్రజలకి ఏదో ఒక డెవలప్‌మెంట్‌కో, ఏదో ఒక అవసరానికో యూజ్ చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో జగనన్న మాట్లాడితే, అది అర్థం చేసుకోలేని వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. అందులో మా వైఎస్ఆర్‌సీపీని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఈ క్వెషన్ మీద కొంతమంది కొన్ని పాయింట్స్ రైజ్ చేశారు. వాళ్ళందరికీ ఈ వీడియో అంకితం అండి. ఎందుకనంటే జగనన్న చెప్పింది వేరే ఉద్దేశంతో. కానీ దాన్ని వైఎస్ఆర్‌సీపీ పార్టీని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా విమర్శించడం జరిగింది. ఎలా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు టీవీలో చూసారని మేము పేపర్‌లో చదువుకోవాలనా? లోకేష్ నాయుడికి టైం దొరికింది. తను వెళ్ళి ఎంజాయ్ చేసొస్తున్నాడు. కావాలంటే మీరు కూడా వెళ్ళి రండి అని మాట్లాడారు. అలాంటి వాళ్ళనే కాదు, ఇక్కడ కూటమికి సంబంధించిన వాళ్ళని కూడా నేను క్వెషన్ చేస్తున్నాను విత్ లోకేష్ నాయుడుతో సహా. నా క్వెషన్ ఏంటంటే, ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన మొదలు ఈ రాష్ట్రంలో చానా అదుపు తప్పిన విషయాలున్నాయి. అందులో ఇంపార్టెంట్ అయినటివి 2. అందులో ఫస్ట్‌ది ఎడ్యుకేషను, 2 ఆరోగ్యము. ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చినా కూడా సరే, జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎక్కడ స్కిప్ చేయకుండా రన్ చేశారు. అలాగే కూటమి గవర్నమెంట్ వస్తే కూడా రన్ చేస్తామని చంద్రబాబు నాయుడు అనేక సార్లు చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఆరోగ్యశ్రీ అనే పథకం రన్ అవుతుందా ఆంధ్రప్రదేశ్‌లో అన్న విషయము ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవ్వరైనా కూడా సరే చేస్తుంటే చేస్తుందని చెప్పండి. లేదంటే లేదని చెప్పండి. ఇకపోతే ఎడ్యుకేషను. ఎడ్యుకేషన్ ఫీజు రియంబర్స్‌మెంట్ రాక, చిన్న పిల్లలకి అమ్మ ఒడి రాక, ఫీజులు కట్టుకోలేక, వాళ్ళు పిల్లల్ని చదువుకి పంపించాలనో, లేదంటే పనులకు పంపించాలనో తెలియని పరిస్థితిలో ఈ రాష్ట్రంలో ఉండే చదువుకునే పిల్లకాయల ఇళ్లల్లకెళ్ళి అడిగితే తెలుస్తది. ఇకపోతే ఆరోగ్యశ్రీ అనే పథకం ఉండి ఉంటే, అది చిన్న వాళ్ళ కానించి
చనిపోయే ముసలవ్వ దాకా యూజ్ చేసుకునే పథకం. ఈరోజు తెలుగు 2 రాష్ట్రాల్లో ఊపందుకున్న ఇష్యూ ఏదన్నా ఉంది అంటే అది సేవ్ పునర్విక అన్న ఇష్యూ. ఎందుకనంటే ఆ పాప ఎస్ఎంఏ అనే డిసీజ్‌తో బాధపడుతుంది. ఆ ప్రాబ్లమ్ క్లియర్ అవ్వాలంటే ఆ అమ్మాయికి 16,00,00,000-18,00,00,000 వరకు అవసరం ఉంటుందంట. మరి ఈ పాప పట్ల ఈ చంద్రబాబు నాయుడు కానీ, అలాగే ఎన్నో నీతులు చెప్పే లోకేష్ నాయుడు కానీ, అలాగే తన కష్టపడిన డబ్బుని సపాయిగా ఎలక్షన్ ముందు పనిచేసిన పవన్ కళ్యాణ్ గానీ, ఈ అమ్మాయి పట్ల ఎందుకు ఇంట్రెస్ట్ చూపెట్టలేదు? ఎందుకు ఈ అమ్మాయి పేరెంట్స్‌ని ఆదుకోవట్లేదు? ఈ పాపకి ఎందుకు ట్రీట్మెంట్ చేయించట్లేదు? ఎందుకంటే గతంలో మా వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2023లో ఇదే విధంగా ఒక పాపకి ఇలాంటి పరిస్థితే ఉంటే మా జగనన్నే 16,00,00,000 గవర్నమెంట్ తరపున తీసిచ్చి ఆ అమ్మాయికి నయం చేసిన పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు ప్రజెంట్ ఈ కూటమి గవర్నమెంటులో వీళ్ళ సొంత హెరిటేజ్‌ల నుంచి ఇవ్వబడలేదు. పవన్ కళ్యాణ్ సినిమాలు చేసిన డబ్బులు పంచాల్సిన అవసరం లేదు. వీళ్ళకంటూ వీళ్ళ పార్టీలో ఫండింగ్స్ ఉంటాయి. అలాగే గవర్నమెంట్‌కి సంబంధించిన డబ్బుంటాయి. ఎందుకు ఈ పాప విషయంలో రెస్పాండ్ అవ్వకుండా ఈ పాపకి, ఈ పాప పేరెంట్స్‌కి ఎందుకు హెల్ప్ చేయట్లేదు? మీరు లగ్జరీగా ఎంతైనా ఖర్చు పెట్టుకునేదానికి ఈ రాష్ట్ర ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసి షికార్లు చేస్తున్నారు కదా! మరి ఈ పాపకి ఎందుకు ఖర్చు పెట్టట్లేదు? మీరు అలాంటి ఖర్చులన్నీ తగ్గించుకుంటే ఈ పాప మెడిసిన్‌కి, ఈ పాప ట్రీట్మెంట్‌కి యూజ్ అవుతుంది కదా! ఎంతమంది పిల్లలు ఫీజులు కట్టలేక ఈరోజు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. మరి వాళ్ళందరికీ అంతో ఇంతో హెల్ప్ అవుతుంది కదా! మీ నాయన డబ్బులా? మీ తాత డబ్బులా అది? ఈ రాష్ట్ర ప్రజల డబ్బుల్ని మీరెలా ఇలా దుర్వినియోగం చేసుకుంటారు మీ షికార్లకి, మీ ఆడంబరాలకి? పోతే ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. లోకేష్ నాయుడు ఒక 'పుష్ప' ట్వీట్ వేశాడు. అదేంటంటే ఫ్లైట్ టికెటు నాదే, మ్యాచ్ టికెటు నాదే, నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తిని, నీ దుడ్లేమైనా ఖర్చు చేసినానా జగను అని శీనాబాబు ఒక ట్వీట్ వేశారనమాట. అయ్యా 3 శాఖల మంత్రి నారా లోకేష్ నాయుడు గారు, మీరు మీ డబ్బుతోనే వెళ్లారని ట్వీట్ చేస్తే మా వైఎస్ఆర్‌సీపీ వాళ్ళే కాదు సామె, మీ వాళ్ళు కూడా నమ్మడం లేదు. అందుకే సామె అర్జెంటుగా మీరు ఇంకొక ట్వీట్ చేసేయండి. ఆ ట్వీట్‌లో మీరు హెరిటేజీ డబ్బులతో టికెట్ కొని వెళ్లారా? లేదంటే మీ తొత్తులకి ఈ రాష్ట్ర భూములని 90 పైసలకే దారాదత్తం చేస్తే వాళ్ళు ఇచ్చే కమిషన్ తీసుకొని వెళ్లారా? అదీ కాదంటే ఈ 3 శాఖల్లో నుంచి వివిధ రూపాలలో వచ్చిన పర్సెంటేజులతో వెళ్లారా? ఇదీ కాదంటే మీ నాయన చంద్రబాబు నాయుడు ఇంతకు ముందే స్కీములని, స్కాములని చానా చేసి వెనకేసినట్టున్నారు కదా! మరి అందులో నుంచి తీసుకొని వెళ్లారా? లేదంటే భోలే బాబా ఘీలో నుంచి వచ్చిన లాభంతో వెళ్లారా? లేదు అనంటే మన ఇందాపూర్ చీజ్ అమ్మి అందులో వచ్చిన లాభాలతో వెళ్లారా అనే ట్వీట్ కూడా క్లారిటీగా ఏ డబ్బుతో వెళ్లారా అన్న విషయాన్ని మెన్షన్ చేస్తూ ఇంకొక ట్వీట్ వేసిండు సామె. అందరం చూసుకుంటాము. ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా అడగాలి లోకేష్ నాయుడిని, అలాగే చంద్రబాబు నాయుడిని, అలాగే పావలా పవన్ కళ్యాణ్‌ని. మీరు ఈ ప్రజల ధనాన్ని ఇలా లగ్జరీగా యూజ్ చేసుకుంటున్నారు అనే విషయాన్ని ఒక్క ప్రెస్ మీట్‌లో చెప్తేనే, "ఇది నా డబ్బులే సామి, మీ డబ్బులా ఏంది సామి" అని మాట్లాడారు కదా లోకేష్ నాయుడు. నేను ఒక క్వెషన్ అడుగుతాను. ఆన్సర్ చేస్తారా? మీరు చెప్పకపోయినా పర్లేదు. ఒక ట్వీట్ వేసినా మేము చదువుకుంటాం. ఓకేనా? అదేంటంటే ఇప్పుడు మీ కూటమి గవర్నమెంట్ ఉంది కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా సరే ఈ రాష్ట్ర డబ్బునే యూజ్ చేస్తున్నారనే ఆలోచనతో అవతల వాళ్ళు క్వెషన్ చేయొచ్చు.
దానికి మీరు మీ డబ్బుతోనే వెళ్ళుంటే, ఇదిగో నా డబ్బుతోనే వెళ్ళాను అని మీ టికెట్టు ఏ బ్యాంకు నుంచి కొన్నారో, అంటే మీ అకౌంట్‌లలో ఏ అకౌంట్ నుంచి డబ్బులు పెట్టుకొని మీరు ఎంజాయ్ చేసొచ్చారో చెప్పుకోవచ్చు, చెప్పకపోవచ్చు. కానీ అడిగారనేసని ఇట్లా ఓ అని గుద్దేసుకోకూడదు. ఓకేనా? ఒకటి. రెండోది ఏందిరా అంటే, మా జగనన్న ఇప్పుడు గవర్నమెంట్‌లో లేరు. పోతే మీరు చెప్పినట్టు ప్రతిపక్ష నాయకుడు గూడా కాదు. అవునా? మరి మా జగనన్న డబ్బులతో, మా జగనన్న టికెట్ కొనుక్కొని, మా జగనన్న ప్యాలెస్‌కి వెళ్తే, ప్యాలెస్ జగన్‌మోహన్ రెడ్డి, బెంగుళూరు జగన్‌మోహన్ రెడ్డి అనేసానని పదే పదే బెంగుళూరుకెళ్తున్నారని కథనాలెందుకు చెప్తారు? బెబ్బేలెందుకు ఎత్తిపోతారండి మీరు? చెప్పండి. ఎందుకెత్తిపోతున్నారు మీరు? అంత భయమేంటి మీకు? అంత ఓవర్ యాక్షన్ ఏంటి మీకు? మా జగనన్న డబ్బులు ఇప్పుడు మేమేం గవర్నమెంట్‌లో గూడా లేం కదా మీరన్నట్టు. మేమేం ప్రతిపక్ష నాయకుడు గూడా కాదు కదా మా జగనన్న. మా జగనన్న ఇష్టము, మా జగనన్న డబ్బు, మా జగనన్న టికెట్ కొనుక్కొని వెళ్తే మీకేంటి నొప్పి? మీరేంటికి దానికి రాజకీయం అనే రంగు పూసి ఎప్పుడు చూసినా బెంగుళూరులో ఉంటాడు, బెంగుళూరు రెడ్డి అని పేరెందుకు పెట్టి కథనాలు రాస్తారు? మిమ్మల్ని ఒక్కసారి అడిగితే మాత్రం ఓ అని గింజుకుంటున్నారు. థ్యాంక్ యూ ఆల్. నా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక్క లైక్ అయితే కొట్టండి.